ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓస్ కృషి చేస్తుందని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి తెలిపారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా తాము ముందుండి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్ఎండ్బి శాఖ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆర్ఎండ్బి కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షునిగా ఉదయ్ కుమార్, కార్యదర్శిగా మహమ్మద్ ఇలియాస్, ఉపాధ్యక్షుడిగా ఫణి రాజశేఖర్, సహా అధ్యక్షునిగా మహేష్, కోశాధికారిగా అశోక్, ఉపాధ్యక్షులుగా రమేష్, సయ్యద్ జమీల్, సంయుక్త కార్యదర్శిగా ప్రసాద్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా వెంకట్ నాగరాజు, మహిళా కార్యదర్శిగా మణి, కార్యవర్గ సభ్యులుగా భిక్షమాచారి, కవిత, మక్సూద్, సయ్యద్, సాదక్, రవికుమార్, రవికిరణ్, మౌనికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి మాట్లాడుతూ 317 జీవో వల్ల చాలా మంది బదిలీ కావడంతో మళ్లీ ఎన్నుకున్నామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు చురుకుగా ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే టీఎన్జీఓస్ నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు నూతన కార్యవర్గాన్ని ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతులు శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, జకీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎంబి ఆఫీస్ నందు ఆర్ఎంబి ఫోరం వాళ్ళంతా ఎంప్లాయీస్ అంతా ఏకగ్రీవంగా ఒక కమిటీ నిర్ణయించుకొని టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో ఒక ఏకగ్రీవంగా వాళ్ళ ఫోరం అధ్యక్ష కార్యదర్శులని మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి టీఎన్జీఓస్ పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి 33 జిల్లాలో మన నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఏ విషయంలోనైనా ఏదైనా ఏ సమస్యలు వచ్చినా మా ఉద్యోగస్తులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి చేస్తున్నాము. మరియు 317 మీద మరియు మొన్న ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వీటికి కొత్త కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో అందరూ కూడా యాక్టివ్గా ఉండి మరి ఎలాంటి సమస్యలు వచ్చినా మా టీఎన్జీఓస్ పక్షం నుంచి ఆ సమస్యలను తీర్చుకుంటారని, మరియు రేపు ఫస్ట్ వీక్లో మా టీఎన్జీఓస్ డైరీని మినిస్టర్ గారి చేత ఇనాగరేషన్ చేయబడుతుంది. అట్టి దానికి వీరిది కూడా ఆ డైరీలో పొందుపరచడం జరుగుతుంది. టీఎన్జీఓస్ యూనియన్ పక్షాన వీరి కమిటీ పేర్లు మరియు ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కూడా మా టీఎన్జీఓస్ డైరీలో జిల్లా డైరీలో పొందుపరచడం జరుగుతుంది. మా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుల వారు మన మురళన్న గారు, సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, మా డిఓ గారు ప్రవీణ్ సార్ వారు, వీరి ఆధ్వర్యంలో మా ఆర్ఎన్బి ఫోరం ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రెసిడెంట్ మురళన్న గారు కానీ, సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు కానీ, మరియు టీజీఓస్ వీరు కానీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో మా ఎలక్షన్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగినాయి. రేపటి నుంచి ఈ పదవులు అలంకరణగా కాకుండా మా యొక్క యూనియన్ కోసం ఖచ్చితంగా ప్రతిరోజు ఏ క్షణమైనా ఎవరు ఫోన్ చేసినా స్పందించి యూనియన్ కోసం ప్లస్ మా ఎంప్లాయీస్ కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను.